అసలు ప్రభు పని చేయటానికి మనమే ఉత్సుకతతో ముందుకుండాలి. సాధారణంగా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళామనుకో, కలిసినప్పుడు ఆ సంఘంలో ఉన్న ఎవరినైనా కలిస్తే ఈ లోకల్ చర్చ్లో నీ బాధ్యత ఏంటని అడుగుతాం. బట్టలేసే పనా, పాటలు పాడే పనా, లేకపోతే బల్ల చేసే పనా, లేకపోతే అంతా అయిపోయాక క్లీనింగ్ చేసే పనా, సండే స్కూల్ తీసుకునే పనా? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ లోకల్ చర్చ్ అని ప్రశ్న అడుగుతాం. ఏంటి నీ బాధ్యత నీ లోకల్ చర్చ్లో? అంతా అయిపోయి అంతా రెడీ అయిన తర్వాత వచ్చి కూర్చొని హాయ్ చెప్పి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పి వెళ్ళిపోవటమేనా? ఏమన్నా నీకు ఒక బాధ్యత తీసుకున్నావా? నీ ఇంట్లో నీకు ఒక పని ఉందా? ఇంట్లో నలుగురు ఉంటే అందరికీ బాధ్యతలు ఉంటాయా? మరి ఇది ఆత్మీయ కుటుంబం చెప్తా నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదంటే ఏంటి దాని అర్థం? నువ్వు చేయనంత మాత్రాన పని ఆగదు, పని జరుగుతుంది. కానీ నీ బాధ్యత ఏంటి? వేలప్రోల్లో ఉన్నప్పుడు నేను అప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ కొంచెం బాగా సివియర్గా ఉండేది. ఆ టైంలో కొంచెం ఆరాధన 10 గంటలకు జరిగేది సండే. సో నేను 9 వరకు చూసేవాడిని. నేను గురువారం సాయంత్రం వెళ్ళిపోయి నైట్కి, శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయరు, శుక్రవారం సాయంత్రం, శనివారం పగలు విజిటింగ్, శనివారం రాత్రి ఫాస్టింగ్ ప్రేయరు, ఆదివారం ఆరాధన చూసుకొని మళ్ళీ విజయవాడ వచ్చేసేవాడిని. అట్లా 3 days తెలబ్రోల్లో ఉండేవాడిని. సో ఆ టైంలో మందిరం క్లీన్ చేసి చైర్లు పట్లు వేసే పని ఒక ఇద్దరు తీసుకున్నారు. వాళ్ళే వాలంటరీగా మేము చేస్తాం ఈ పని అని. సరే నేను 9 వరకు చూసేవాడిని. వాళ్ళు 9:01 వచ్చే 9 దాటింది అంటే నేను మొదలెట్టేవాడిని. ఎందుకు? 1 hour మినిమం కావాలి అవన్నీ చేసుకోవడానికి. సరే ఒకసారి బాగా సివియర్ అయిపోయింది పెయిన్. సరే మొత్తానికి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఆ ఇద్దరిలో ఒకళ్ళు వచ్చి అన్న సారీ అన్నా. దేనికి సారీ అన్నా? అన్న ఈరోజు నేను ఒక ప్రార్థన చేశాను. ఏం ప్రార్థన చేశావు? ఈరోజు కిరణానికి నడునొప్పి ఎక్కువ అవ్వాలని ప్రార్థన చేశాను. ఇదేం దిక్కుమాలిన ప్రార్థన? ఎక్కువ అవ్వాలని ఎందుకు ప్రార్థన చేసావు అని అడిగా. నాకు నవ్వు వచ్చింది. అంటే ఈరోజు మొత్తానికి ఏదో కారణాన్ని బట్టి లేట్ అయింది, టైం అయిపోయింది కాబట్టి కిరణ్ పని మొదలెట్టేస్తాడు. ప్రభువా ఈరోజు అన్నకి నొప్పి ఎక్కువ అయిపోవాలి, అన్న లెగ్గకూడదు, ఎట్లయినా సరే నేను తొందరగా వెళ్ళి ఈ కొంచెం టైంలోనే ఎట్లాగో ఆ పనులన్నీ చేస్తానని చెప్పి. అంటే ఏంటి ఇంతకీ? అది కొంచెం చైల్డిష్ గా ఇన్నోసెంట్ గా ఉన్నప్పటికీ ఆశ ఏంటి ఇంతకీ? ఈ పని నేనే చేయాలి, దిస్ ఈజ్ మై వర్క్. అలాంటి యాటిట్యూడ్ ని మనం అలవాటు చేసుకోవాలి. ఏదో కమ్మన్ గో లాగా ఉండకూడదు. దేవుని ఇంట్లో, మన ఇంట్లో మనకి బాధ్యతలు ఉంటాయి. బ్యాప్టిజం ఇచ్చినప్పుడు ఇవన్నీ చెప్తాం, మరి అది అన్నీ ఆ రోజే పోతాయేమో అనిపిస్తుంది నాకు. ఎంతమందికి బుర్రకెక్కుతాయి అవన్నీ? ఇది నీ ఇల్లుకా? సరే ఓకే, మనకు టైం సరిపోదు. కానీ ఇంతకీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? ఇలాంటి బలాఢ్యుల్ని చంపేటువంటి దావీదు యుద్ధము నుంచి రిటైర్ అయినంత మాత్రము చేత ఇంకా ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరా? చేశారు. వెనకాల వచ్చినటువంటి నలుగురు జైంట్ని చంపారు. అంటే వీళ్ళందరూ కూడా ఎవరు ఇంతకీ? సక్సెసర్స్. ఆ పని చేయడానికి నెక్స్ట్ లైన్లో దేవుడు సిద్ధపరిచినటువంటి వాళ్ళు. కాబట్టి మన తర్వాత ఆ పనిని కొనసాగించేటువంటి వారిని ఎవరు లేపుతారు? చెప్పండి, అర్థమవుతుందా? ప్రభు లేపుతారు. అట్ ద సేమ్ టైం ఆ రోజు దావీదు మీదైనా, ఈ రోజు లీడర్షిప్ లో ఉన్న నాలాంటి వాళ్ళ మీదైనా సరే, నెక్స్ట్ ఉన్నటువంటి వాళ్ళని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రిపేర్ చేయాలి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఆ పనుల్ని టేకప్ చేసేటువంటి వాళ్ళని ప్రభు లేపుతారు. గొల్యాతు లాంటి భయంకరమైనటువంటి నలుగురు జైంట్స్ చంపబడ్డారు ఇక్కడ. నలుగురు మామూలు కాదు, వీళ్ళు అందరూ గాతు వాళ్ళే, అందరూ భయంకరమైనటువంటి బలం ఉన్న వాళ్ళే. WWF లో ఉంటారు చూసారా? అవన్నీ ఉత్తుత్తిగా ఎవడోడిపోవాలి, ఎవడగలవాలి అన్ని ముందే డిసైడ్ చేస్తారు వాళ్ళు. జనాలు పిచ్చోళ్ళని చేస్తారు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? అద్భుతమైనటువంటి లెసన్ ఉంది. సరే, ఇంతకీ మన అప్లికేషన్ పార్ట్ ఏంటి? ఒకటి,
ఒక ఇష్యూ సెటిల్ అయినంత మాత్రాన ఇంకొకటి రాకుండా పోదు. ఈ ఆత్మీయ జీవితంలో ఒకటి పోగానే ఇంకొక సమస్య వస్తానే ఉంటాయి. యుద్ధాలు కామన్, ఎందుకంటే మనకు శత్రువు ఉన్నాడు. తర్వాత ఏంటి? దావీదులాగా తగ్గించుకునే వారంగా ఉండాలి. అదే సమయంలో దావీదులాగా మనం ఇతరులకి వెలిగిచ్చే వారంగాను, ఇతరుల్ని చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చే వారంగాను, ఇతరులకి ఆ లైట్ చూపినట్టుగా దారి చూపే వారంగాను ఉండాలి. ఇజ్రాయేలీలకు దీపము అన్నారు వాళ్ళు. ఆయన పెట్టుకున్న పేరు కదండి. మిసైల్ మ్యాన్ అని పేరు ఆయన పెట్టుకున్నాడా, ప్రజలందరూ కలిసి పెట్టారా? అబ్దుల్ కలాం గారికి ప్రజలు పెట్టారు ఆ పేరు, ఆయన చేసిన పనులను బట్టి. ఇది ప్రజలు పెట్టిన పేరు, ఇజ్రాయేలీలకి దీపము అని. కాబట్టి మనం కూడా అదే విధంగా దీపముగా ఉండాలి. ఇతరులకి దారి చూపేవారంగాను, ఇతరులని చీకట్లో నుండి వెలుగులోకి తెచ్చేవారంగా, చీకట్లోకి తోసే వాళ్ళంగా ఉండకూడదు. అదొక అప్లికేషన్. తర్వాత ఏం చూసాం? దేవుడు ఇక నేను లేకపోతే ఇది జరగదు అనే వైఖరి మనలో ఉండటానికి వీల్లేదు. దేవుడు మన నెక్స్ట్ సక్సెసర్స్ ని ప్రభు లేపుతారు. మన ద్వారా జరిగించిన పనులు వాళ్ళ ద్వారా కూడా ఇంకా అంతకంటే ఎక్కువగా చేస్తారు. యేసు ప్రభు చెప్పింది అదే. ఏమన్నారు ఆయన? వెళ్ళిపోతూ నాకంటే గొప్పవి కూడా చేస్తారు అన్నారు. అదేం ఆషామాషి మాట? అది. సో ఎక్కడ మనము అతిశయించకుండా ఈ విధమైనటువంటి వైఖరిని కలిగి మనం ముందుకు కొనసాగాలని, అదే సమయంలో ఇక్కడ మనకు అంతా కనబడుతుంది ఏంటంటే డెలివరెన్స్. ఒక యుద్ధంలో ఒకరిని గెలిస్తే మళ్ళీ యుద్ధం జరిగింది. 4 యుద్ధాలు జరిగినాయి. ఎంతకి మనం ఒక్కొక్క వచనంలో చదివేసినప్పటికీ మళ్ళీ వాడిని చంపేసరికి మళ్ళీ ఇంకొక యుద్ధం జరిగింది. మళ్ళీ వాడిని చంపేసరికి ఇంకొక యుద్ధం. 4 సార్లు జరిగింది యుద్ధం. ఎక్కడ 4 చచ్చిపోయారు. అవునా? సో ఇవి రిపీటెడ్ గా జరుగుతూనే ఉంటాయి. దానికి ప్రిపేర్ అవుతూనే మన పక్షంగా దేవుడు ఉన్నాడు, ఆ రోజు వారి పక్షంగా. సో దేవుడు ఖచ్చితంగా ఏమిస్తాడు? ఆయన హీ విల్ డెఫినెట్లీ గివ్ విక్టరీ. ఆయన మనకి విడుదలని, విజయాన్ని అనుగ్రహించే దేవుడు. అందుకే 22వ అధ్యాయం ఏముంటుంది తెలుసా? మొత్తం 51 వచనాలు. అదంతా పాట. మీకు టైం ఉంటే చదువుకొని ప్రిపేర్ అయ్యండి. రేపు ఆరాధనకు అదే 21వ అధ్యాయం. అదంతా పాట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాట? రేపు ఆలోచిద్దాం. కాబట్టి ఈ మాటలతో మనం ప్రార్థన చేసుకున్నారండి. ప్రార్థన చేసుకుందాం రండి. ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. విన్న మాటలతో ప్రార్థన చేద్దాం. రేపటి ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరికొన్ని కుటుంబాల కొరకు, ఇందాక చేయనటువంటి కుటుంబాల కోసం మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్దాం. రండి, తలలో ఉంచండి, మోకరించండి. సరే, ముందు ఒక 1 minute వినిన మాటలతో ప్రార్థన చేసుకుందాం. అందరు చేయండి. దేవుని వాక్యపు వెలుగులో దయచేసి మనం ప్రార్థన చేద్దాం. చేయండి, అందరూ చేయండి. మందిరంలో వాళ్ళు, ఆన్లైన్లో వాళ్ళు అందరూ ప్రార్థన చేయండి.
రండి ప్రార్థన చేద్దాం. ఆన్లైన్ వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి. వినిన మాటలతోనూ క్లుప్తంగా చేద్దాం. రేపటి ఆరాధన కొరకు, అలాగే ఇప్పుడు చెప్పే కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. అన్నపూర్ణ ఆంటీ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. అలాగే సుధక్క కోసం, ఆ ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేద్దాం. దుర్గా ఆంటీ కుటుంబము, అలాగే ప్రభావత్ ఆంటీ, ఈశ్వర్ ఆంటీ, ఈ కుటుంబాల కొరకు, ఈ 5 కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేటప్పుడు ఈశ్వర్ ఆంటీకి ప్రభుచిత్తం అయితే ఆ యొక్క 2 మోకాళ్ళు సర్జరీ ఉంది. సర్జరీ కొరకు ప్రార్థన చేద్దాం. మిగతావన్నీ జనరల్ పాయింట్స్. ఈ కుటుంబాల కోసం ఒకరు ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రార్థన చేయండి. ఆన్లైన్ వాళ్ళు ఒకరు చేయండి.